అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో కానీ నర్సరావుపేటలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఓవైసీ గారు ఎప్పుడో మద్దతు తెలిపారు. ఈరోజు నర్సరావుపేటలో కూడా మరి మౌలాలి గారు కానీ అదేవిధంగా కరీముల్లా గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి అమిత్ షా నేరుగా హైదరాబాద్ వచ్చి మద్దతు తెలపటం, అదేవిధంగా తర్వాత పురంధేశ్వరి కూడా స్టేట్మెంట్ ఇవ్వటం, ఈరోజు మైనార్టీల్లో ఒక అభద్రతా భావం ఈరోజు నెలకొంది. బీజేపీ తోటి ప్రయాణం చేస్తున్న టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ గెలిచిందంటే ఇవాళ సిఎన్ఎన్ కానీ ఇలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి ఇవాళ మైనార్టీ సోదరులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం. అలానే 4% రిజర్వేషన్లో ఎంతోమంది పేద విద్యార్థులు ఇవాళ బ్రహ్మాండంగా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మైనార్టీ సోదరులకి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% రిజర్వేషన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులు ఈరోజు విద్య పట్ల చదివించుకోవాలి పిల్లలని ఒక ఆలోచన సరళి మారింది. అంతకుముందంతా కూడా చేతి వృత్తులు చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఈరోజు తమ పిల్లల్ని చదివించుకోవాలనే వాళ్ళ లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఒక చదువు వైపు మరలించారు. అలాంటిది ఇవాళ మళ్ళీ తిరిగి అమిత్ షా స్టేట్మెంట్తో ఇవాళ మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో మరి బాధపడుతూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ గెలిపిస్తామని ఈరోజు మన పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సాదరంగా ఆహ్వానిస్తూ మా కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.